హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో ఈరోజు కందిపప్పు వెరైటీగా చేస్తున్నాండి. చూడండి, కందిపప్పు ఒక కప్పు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, చింతపండు. స్టవ్ మీద కుక్కర్ పెట్టాలండి. పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఎంపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పప్పు మంచిగా వేగాలండి. ఇట్లా ఎంచాలి. ఇప్పుడు ఇందులో పప్పు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర, పసుపు వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే పప్పు. మన దగ్గర చేసుకునే పప్పు కాకుండా ఇట్లా వేసుకోవాలి, బాగుంటుంది. స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి ఒక 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మూడు కప్పులు అంటే గ్లాసులు అయినాయండి. గ్లాస్ వేసుకోవాలి. ఇందులో కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చేదాకా ఉడికియాలి. ఒక 4 విజిల్ వచ్చేదాకా కుక్కర్ ఫస్ట్ కొంచెం ఇది పైకి ఇచ్చిన తర్వాత పెట్టాలండి. పెట్టాలి. తర్వాత ఇలా వచ్చేటప్పుడు విజిల్ పెట్టాలి. ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉంచాలండి. పప్పుని పోపు చేసుకోవడానికి ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ఒకటండి. పప్పు విజిల్ వచ్చింది, అయిపోయింది. బంద్ చేస్తే ఇప్పుడు ఆవిరి పోయినాక మెత్తగా మెత్తుకోవాలండి. డిన్నర్లోకి పప్పులోకి చపాతి ఈరోజు. వైట్ రైస్, చపాతి, పప్పు. కుక్కర్ విజిల్ తీసి చూద్దాం. పప్పు ఇలా అయింది. ఇప్పుడు దీన్ని మంచిగా గంటెతోటి మెత్తగా మెదపాలండి. దీన్ని తాలింపు పెట్టుకోవాలి. దీంతో ఇలా అనాలి.
పప్పును తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. నూనె వేడైంది, జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ. మనం పోపులో కరివేపాకు వేస్తాం కదా, కరివేపాకు వేయాలి. ఎల్లిపాయలు వేస్తాం కానీ ఎల్లిపాయల బదులు ఉల్లిపాయలు వేయాలండి. వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం పప్పు ఉడికేటప్పుడు వేసినాం, ఉప్పు వేసినాం, ఎండుమిరపకాయలు వేసినాం కదా, పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి ఇందులో. చూడండి పప్పు మా డిన్నర్లోకి వేడి వేడి అన్నం, చపాతీ, కందిపప్పు వేయించి చేసిన ఎండుమిరపకాయలతో చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఒక్కసారి పప్పును మీరు ఇంట్లో ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వండర్ల కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.